సార్ ప్రస్తుత సీజన్లో ఎక్కువగా పాము కాటు తేలుకాటు కేసులు ఎక్కువ వస్తున్నాయి సార్. అసలు పాము కాటు తేలుకాటు సంభవించినప్పుడు ముందు ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే. ఫస్ట్ పాము కాటు అనేది కరిచినప్పుడు వెంటనే భయపడకుండా ఇమ్మొబిలైజేషన్ అంటే ఒక పాము కాటు కరిస్తే ఒక టార్నికే కట్టుకోవాలి. మరీ బలంగా కట్టుకుంటా జస్ట్ పేషెంట్ మీద టార్నిక్ అంటే ఒక దారం కట్టుకొని నడవకుండా పేషెంట్ని అట్లనే ఉంచి ఏదో ఏ విధంగానైనా కానీ ఏదో నార్మల్గా పేషెంట్ అయితే దగ్గర ఉన్న 108 ఫోన్ చేసి అంబులెన్స్లో తీసుకురావడం కానీ, లేదంటే ఒక స్ట్రెచర్ మీద తీసుకురావడం కానీ, సేఫ్ ప్లేస్కి తీసుకొచ్చి అక్కడి నుంచి అంబులెన్స్ నుంచి పిఎస్కి తీసుకురావాలి. ఒకవేళ పేషెంట్ కనుక పాము కాటు గురైనప్పటికీ నడిస్తే ఏమవుతుందంటే అక్కడ ఉన్న పాము కాటు విషయం అనేది శరీర భాగాలకు ఎక్కుతుంది అనమాట, తొందరగా రీచ్ అవుతూ ఉంటుంది. సో ఇమ్మొబిలైజ్ చేయడం వల్ల ఆ విషయం అక్కడే ఉంటుంది. విత్తిని ఎప్పుడైతే మనకు ఆ పాము కాటు కరిచిందో దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అది ఏదైనా కానీ పిహెచ్సి ఉంటే పిహెచ్సి, సిహెచ్సి అయితే సిహెచ్సి, ఏరియా హాస్పిటల్ ఏరియా హాస్పిటల్, దగ్గర ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినట్లయితే అందుబాటులో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు ఇప్పుడు యాంటీ స్నేక్ వెనం అనేవి దొరుకుతాయి అనమాట. ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకు గవర్నమెంట్ నుంచి సప్లై ఉంటుంది. సో వెంబటే ఎటువంటి ఇండియాలో ఉన్న ఎటువంటి పాముకైనా ఈ ఏఎస్వి అనేది ఆ విషయాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట. ఒకవేళ పేషెంట్ కనుక ఇది ఏఎస్వి వేయించుకోకుండా కొంతమంది ఎలా ఉన్నారంటే మూఢనమ్మకాలతోటి వాళ్ళ దగ్గరికి పోయి పాముకు మంత్రాలు వేయించుకోవడం, లేదంటే పసరు తినడం, ఆకుపసం తినడం జరుగుతుంది. ఇట్లాంటి కేసులలో మనం డెత్స్ చూస్తున్నాం. అదే మీరు గమనించండి, మన హాస్పిటల్కి వచ్చిన వెంటనే వచ్చే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 99% చాలా వరకు 90% వరకైనా కూడా పేషెంట్స్ రికవర్ అయ్యి మళ్ళీ ఇంటికి వెళ్తారు. అదే ఇట్లా మూఢనమ్మకాలు అవలంబించిన వాళ్ళకు వాళ్ళ కాంప్లికేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. రెండో విషయం సార్, పాముని వాళ్ళు గుర్తించరు. అది ఒకసారి పాము పలానా కట్ల పాము, తాసుపాము లేదా వివిధ రకాల స్నేక్ విషపూరిత పాముని గుర్తిస్తే ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. గుర్తించినప్పుడు ఎట్లా సార్? ఇప్పుడు మనకు పాము కాటు వచ్చిన వెంటనే మనం హాస్పిటల్కి వస్తే దాన్ని బట్టి సైన్స్ సిమ్టమ్స్ అని ఉంటాయి అనమాట. ఇప్పుడు మనకు న్యూరోటాక్సిక్ ఉంటుంది, హిమోటాక్సిక్ ఉంటాయి అనమాట. ఈ న్యూరోటాక్సిక్ అనేది కోబ్రాడ్స్ అనమాట. ఈ హిమోటాక్సిక్ అనేది వైపర్స్, రక్తపింజరాలు ఉంటుంది. తాచుపాములు అయితే న్యూరోటాక్సిక్ మెదడుని వాళ్ళకు మెదడులకు ఎక్కుతుంది, కొంచెం మెరుగు వస్తూ ఉంటుంది, సీరియస్ కూడా వచ్చి ఉంటుంది. హిమోటాక్సిక్ ఏంటంటే అక్కడ పాము కాటేసిన దగ్గర మనకి అక్కడ నుంచి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, లేదంటే మనకు కాటేసిన స్పాన్స్ బట్టి కూడా రెండు మరకల లేక 3 కాట్లనే ఉంటాయి అనమాట. దాన్ని బట్టి గుర్తించి ఒకవేళ సిమ్టమ్స్ అనేది మనం ఒక అబ్జర్వేషన్లో పెడతాం. ఆ అబ్జర్వేషన్లో కనుక సిమ్టమ్స్ వచ్చినాయి అనుకోండి, అది నాన్ స్నేక్ వెనం అని చెప్పి గుర్తిస్తాం. ఆ అబ్జర్వేషన్లో కనుక సిమ్టమ్స్ అని కనిపించినట్లయితే వినమస్ స్నేక్ అని చెప్పి మనం ఏఎస్వి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు పాము కరిచినప్పుడు చెమటలు పట్టడం ఇట్లాంటి లక్షణాలు, ప్రాథమిక లక్షణాలు కనిపిస్తాయి సార్? ప్రాథమిక లక్షణాలు అనేవి కాకుండా పేషెంట్కి లక్షణాలు ఉంటాయి అనమాట. వెంటనే ఏంది మనకు నురగ రావడం కానీ బేసిక్లా, కొంతమందికి ఎట్లా ఉంటుందంటే ఫిట్స్ రావడం కానీ, గిడినెస్ రావడం కానీ, లేక వాళ్ళకు హైపోటెన్షన్, కళ్ళల్లో రక్తమర్గం కూడా కనబడుతూ ఉంటాయి, నురుగు వస్తూ ఉంటుంది. సో అట్లాంటి సింటమ్స్ చూసి మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, చాలా మంచి సలహాలు ఇచ్చారు సార్. ఇది వీక్షకులకు తెలియజేస్తాం సార్. థ్యాంక్ యూ.